రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. నిరవధికంగా 40వ రోజు చేపట్టిన సమ్మె ఏలూరులో ఉధృతమైంది. జిల్లా పరిషత్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి మానవహారంగా ఏర్పడి రాస్తారోకోకు దిగారు. కనీస వేతనాలు ఇచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని నినాదాలు చేస్తున్న అంగన్వాడీల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 40 రోజులుగా అయితే దీక్షలు చేస్తున్నారు. అలాగే ఈరోజు రాస్తా రోకో కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంగన్వాడీ సమ్మెపై అయితే ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వాన్ని అయితే ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు గత 40 రోజులుగా మీరు నిరసనలు ధర్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుంది. దీన్ని ఎలా చూడాలంటారు? మరి 40 రోజులుగా మేము సమ్మె చేస్తున్నామంటే 40 రోజుల నుంచి సమ్మె ముందుగానే మేము చెప్పాం. మేము పలానా రోజు నుంచి మేము సమ్మె నోటీస్ ఇచ్చాము. మరి అప్పటి నుంచి మీరు ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎస్మా చట్టం ఎందుకు ఉపయోగించినట్టు? ఎస్మా చట్టం అనేది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది. మరి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించినట్టయితే మీరు మరి తక్షణమే ఈ ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే మా కోరికని, మా కనీస వేతనాన్ని 26,000 అంగీకరించాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే ఉన్నాయో హక్కులన్నీ కూడా మాకు కల్పించాలని మేము కోరుకున్నాము. మరి ఈ 40 రోజులుగా మేము అన్ని పండుగలు కూడా, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ, ప్రతి పండుగ కూడా మేము రోడ్డు మీద చేసుకున్నాము. మరి ఈ రోడ్డు మీద చేసుకోవడానికి కారణం ఎవరు? మరి ఈ ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వం సీఎం గారు మాకు ఇచ్చినటువంటి పండగ కానుక అనమాట. మరి మేము త్వరలోనే మేము కూడా ఆయనకి కానుకలు ఇవ్వబోతా ఉన్నాము. మరి ఆ కానుకలు తీసుకోవడానికి రెడీగా ఉండమని మేము చెప్తున్నాము. అలాగే గత 40 రోజులుగా సమ్మెలు ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి చర్చలు ఎంతవరకు ఉన్నాయి? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? సార్, ఇప్పటికే 5-6 సార్లు చర్చలు జరిగినాయండి. అయితే మాకు అనుకూలంగా మాత్రం మేము సాటిస్ఫై అయ్యేలాగా మాత్రం మాకు ఆ చర్చలు జరగలేదండి. అంటే 10 డిమాండ్లు పూర్తి ఇచ్చేసాము, అయినా సరే వాళ్ళు రావట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 10 డిమాండ్లు మావి, 11 డిమాండ్లతో మేము వాళ్ళ ముందుకెళ్ళాం. 11 డిమాండ్లలో ఏం పూర్తి చేశారనేది మాత్రం, ఏమి ఇచ్చారనేది మాత్రం వాళ్ళు సరిగా చెప్పట్లేదు. ఇచ్చేసామంటున్నారు అంతే. మాకు అందులో ముఖ్యమైనటువంటి డిమాండు మా కనీస వేతనం 26,000 ఇవ్వమని అడుగుతున్నాం. గ్రాడ్యుటీ ఇవ్వమని అడుగుతున్నాం. అలాగే ఎవరైనా చనిపోతే ఆమె స్థానంలో ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నాము. మెనూ ఛార్జీలు పెంచమని అడుగుతున్నాము. గ్యాస్ బిల్లులు గ్యాస్ వాళ్ళే సప్లై చేయాలని అడుగుతున్నాము. టీఏ బిల్స్ గత 2017 నుంచి మాకు రాలేదు. ఆ పాత బిల్లులు ఇవ్వండి అంటే ఈ నెల నుంచి కొత్తగా జీవో ఇస్తున్నామంటున్నారు. చెప్పండి సార్, ఇప్పటికే మీకు 5-6 నేను చెప్పాను. ఈ 5-6 మా దగ్గర అసలు పరిష్కారం కాలేదంటుంటే వాళ్ళు 11 డిమాండ్లో 10 డిమాండ్లు ఏం తీర్చారు? ఈ రాష్ట్రానికి మేము అంగన్వాడీ మహిళలంటే ముందుగా ఏంటంటే చిన్న చూపు. అంగన్వాడీ మహిళలు చిరుద్యోగులు, చిన్న చూపు. ఈ చిన్న చూపు అంటే ఎంత మమ్మల్ని తక్కువ అంచనా వేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కానీ మేము చేసే సేవ ఈ రాష్ట్రానికి ఎంతో అతీతంగా పనిచేస్తున్నాం. మేము ఒక గర్భవతి పౌష్టికంగా బలపడాలన్నా, ఒక బాలింత మరి రక్తహీనత లేకుండా కాపాడాలన్నా, 0 to 6 years పిల్లల్ని పోషణ స్థితిని పెంచాలన్నా, వాళ్ళ ఆరోగ్య స్థితిని మెరుగుపరచాలన్నా, ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్కి మేము కన్వర్జెన్సీగా పని చేయాలన్నా ఒక్క అంగన్వాడీ మహిళకే దక్కింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ని, హెల్పర్స్ని చాలా చిన్న పురుగుల కింద చూస్తున్నారు. మీకే కాదు, బటన్ నొక్కడం మాకు కూడా తెలుసు. మేము ఎలా నొక్కాలో అలాగే నొక్కుతాం. అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చే వరకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. ఆ ఎస్మా చట్టాన్ని ఎత్తివేసే వరకు కూడా అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఏలూరు నుంచి.